రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మను నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. హల్లెలూయా. మనము దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండాలి అని అంటే, మనము ఆయన స్తుతించినటువంటి క్రమంలో మనం చేర్చబడాలి అని అంటే, మనము మన యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి అనేటువంటి విషయము దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆయన సన్నిధి పరిశుద్ధమైనటువంటిది. ఆయన నిలిచేటువంటి స్థలము మరి పరిశుద్ధులకు మాత్రమే అది తగినటువంటిది. కాబట్టి మనము అపవిత్రమైనటువంటి జీవితాలు జీవిస్తూ, అపవిత్రమైనటువంటి హృదయం కలిగి జీవిస్తూ మనము దేవుని సన్నిధానంకు గనుక వస్తే దేవుడు మనల్ని అక్కడ ఎక్కువ కాలము ఉండనీయుడు. ఆయన సన్నిధానంలో గడిపేటువంటి ధన్యత ఇవ్వనివ్వడు. కాబట్టి మనము మన హృదయాలను సరిచేసుకోవాలి, మనం మన బ్రతుకులను సరిచేసుకోవాలి. మరి బ్రతుకుల్ని సరిచేయడానికే ఆయన మనకు అనేక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. కనుక ఆయన యొక్క ఆజ్ఞలకు మనం లోబడి మన మార్గాలను మనము ఆయన తట్టు సరి చేసుకునేటువంటి వారముగా ఉండాలి. మన మార్గము మనకిష్టానుసారంగా కాదు, కానీ ఆయన మనకు చూపుతున్నటువంటి మార్గంలో మనము నడిచేటువంటి వారముగా మనం ఉండాలి. మనం చేస్తున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఎందుకంటే చెడ్డ క్రియలు మనలో దేవునికి కనిపిస్తున్నాయేమో, మనము సత్క్రియలు చేయడానికి బదులుగా మరి చెడ్డ కార్యాలు మనం చేస్తున్నామేమో, మనం సరి చేసుకుంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధానంలో నిలిచేటువంటి ధన్యత, ఎల్లప్పుడూ కూడా ఆయన ఘనపరిచేటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానంలోనికి రావడానికి ముందే మన యొక్క బ్రతుకులు మనం మార్చుకోవాలి, మన యొక్క స్థితిగతులు మనం మార్చుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. వాక్యానికి లోబడినటువంటి జీవితం, వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఒకవేళ మనం మన బ్రతుకులు మార్చుకోకపోతే, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకపోతే, నూతన స్వభావాన్ని మనం ధరించుకోకపోతే దేవుడు ఆయన సన్నిధానం నుంచి మనల్ని వెలివేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము మార్పు చెందినటువంటి జీవితాలు జీవించుతాం. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకుందాం. ఆయన నామానికే మనం మహిమ తెచ్చేటువంటి బిడ్డలముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు, శ్రమాధిపతి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మీకు మహిమ తెచ్చేటువంటి రీతిగా మేము నుట్టుకున్న సహాయం దయచేయండి. మా క్రియలను మేము దిద్దుకోవడానికి సహాయం దయచేయండి అయా. మా మార్గాలు నీవై ఉండాలి ప్రభువా. అయితే నేను నీ యొక్క నా తండ్రి నా ప్రభావ మాటల ప్రకారంగా మేము జీవించుకునే సహాయం దయచేయండి ప్రభువా. నిరంతరం నా తండ్రి మీరే నన్ను మమ్మల్ని నడిపించమని, మీ యొక్క వాక్యము మాలో ఫలింపచేయమని ప్రభావ వేడుకుంటూ అయ్యా తండ్రి నా ప్రభా, మా ప్రవర్తన యావత్తు కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా, నీ వాక్యానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పించమని, ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాదసన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నెమ్మదిగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.